వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్ల చిలి సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంఘటన సంచలనంగా మారిపోయింది. ఈ ఘటనపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఇందులో మాజీ సీఎంని ఏటుగా చేర్చారు. వాస్తవానికి పోలీసులు మొదట ఒక వర్షన్ చెప్పినప్పటికీ తర్వాత వేరొక వర్షన్ కూడా వెల్లడించడం వివాదాస్పదంగా మారిపోయింది. ఘటన జరిగిన వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ సింగయ్య మరణానికి జగన్ కాన్వాయ్లోని వాహనం కాకుండా ఒక ప్రైవేట్ వాహనం కారణమని తెలియజేశారు. జగన్ కాన్వాయ్కి ఎటువంటి సంబంధం లేదని, ప్రమాదం జరిగిన వాహనం ప్రైవేటు వాహనం అని స్పష్టం చేశారు. అయితే ఆదివారం ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం కింద పడినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు, సాక్షుల వివరణలను పరిశీలించిన తర్వాత గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మరో వెర్షన్ను వెల్లడించడం జరిగింది. ఈ వెర్షన్ ప్రకారం సింగయ్య జగన్ వాహనం కిందే పడి మరణించాడని, ఆ వాహనం జగన్దేనని పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనలో జగన్తో పాటు డ్రైవర్ రమణారెడ్డి, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీలను నిందితులుగా చేర్చారు. అయితే ఈ ఘటన తర్వాత జగన్ భద్రతపై అనుమానాలు కూడా లేవనెత్తుతూ ఉన్నాయి. వైఎస్ జగన్కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదనే స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్కు ప్రభుత్వం భద్రత తగ్గిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, సత్తెనపల్లి ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని పరిస్థితులు చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వైసీపీ నేతలు ఈ వాదన బలంగా వినిపిస్తున్నారు కూడా. ప్రశ్నించే గొంతును లేకుండా చేస్తే ఏపీలో ఇక తమకు అడ్డు అదుపు ఉండదని ప్రభుత్వం భావిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. జగన్ పర్యటనలకు సరైన భద్రత కల్పించకపోవడం, జనం విపరీతంగా వస్తుండటంతో వారితో పాటు అసాంఘిక శక్తులు చొరబడి ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసుల ప్రకారం జగన్ కాన్వాయ్లో 14 వాహనాలకే అనుమతి ఉంది. కానీ కాన్వాయ్లో సుమారు 50 వాహనాలు అనధికారికంగా చేరాయి. అందువల్ల ఇది ప్రమాదానికి ఒక కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మరణంతో జగన్కు డైరెక్టుగా సంబంధం ఉండకపోయినా పరోక్షంగా సంబంధం ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే జగన్ దగ్గరికి ప్రజలు ఎలా చేరుకుంటున్నారు? మాజీ సీఎంకి రోప్ లాంటి రక్షణ ఎందుకు లేదు? దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరైన వైఎస్ జగన్ కోసం ప్రజలు భారీగా తరలి వస్తూ ఉన్నారని పోలీసులకు తెలియదా? అయితే ఎందుకు భద్రత సరిగ్గా లేదు అంటే సమాధానం దొరకదనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో జగన్ ఎక్కడ పర్యటించినా వేల సంఖ్యలో అభిమానులు వస్తూ ఉంటారు. ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే తన బాధ్యతను విస్మరించిందనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అని కూటమి నేతలు మాట్లాడినంత మాత్రాన ఆయనకున్న ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేరు. ఆ స్థాయి నేతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందింది నిజమే అయితే దానికి బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది అని వైసీపీ స్ట్రాంగ్గా చెబుతోంది. జగన్ పర్యటన గురించి ముందుగానే పోలీసులకు చెప్పినా కూడా తగిన భద్రత కల్పించలేదని చర్చలు కూడా ఉన్నాయి. వైసీపీ శ్రేణులే కాక ఆగంతకులు జగన్ దగ్గరికి వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయనకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత? ఇటీవల జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఓ యువకుడు పట్టుకున్న ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. దాని వెనుక కుట్ర ఉందని అర్థమైంది. తాజాగా జగన్ వాహనం కింద పడి వ్యక్తి మరణించారని 3 రోజుల తర్వాత కేసులు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేసులా? సింగయ్య మరణం వెనుక కారణం ఏంటి? ఈ వరుస ఘటనల తర్వాత అయినా జగన్కి భద్రత కల్పిస్తారా? జగన్ భద్రత విషయంలో పోలీసులకి ఏమైనా ఆదేశాలు వెళ్ళాయా అనే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.